హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే పకోడీ చేసుకుందాము. మంచి రెసిపీగా సూపర్ టేస్ట్తో పకోడీ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ చూపిస్తాను. మనం వీడియోలోకి వెళ్దాం పండి. ఉల్లిపాయలు నేను ఒక పావు కేజీకి తీసుకున్నాను, అంటే 250 గ్రాములు. 250 గ్రాములు ఉల్లిపాయలు ఇవి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. తరిగి పెట్టుకున్నాక ఏం చేసానంటే ఇట్లాగా మొత్తం ఇట్లా నలుపుకోవాలన్నమాట. ఒకసారి చూద్దాం. దీంట్లో వేసుకుని స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేస్తున్నాను. ఇట్లా గట్టిగా ప్రెజర్ చేసి ఇట్లా పిసిగితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. సరే, దీంట్లో ఇట్లా నీరు ఎక్కువ ఉంటుంది ఉల్లిపాయకి. ఈ నీరే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మూడు 300 గ్రాముల శనగపిండి తీసుకుంటున్నాను. దీంట్లోకి 50 గ్రాములు బియ్యం పిండి వేస్తున్నాను. ఒక స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడరు, జీరా పౌడర్, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇదిగోండి ధనియాలు కొంచెం ఇట్లా చేతిలో వేసి ప్రెజర్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను నేను. సరిపోయింది కదా, ఉల్లిపాయలు ఉండే రసమే సరిపోతుంది. కొంచెం వేస్తున్నాను వాటర్, చూడండి. ఇదిగోండి చూసారా, ఇట్లా కలుపుకొని ఇట్లా పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా ఉండాలి. అంటే బాగా పలుసుగా రాకూడదు. ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది పకోడీకి. ఇది తీసుకొని వంటగదిలోకి వెళ్దాం రండి, చూద్దాం. చూసారా, ఆయిల్ కాగుంది. మనం పిండి కలుపుకునే ముందు పొయ్యిలకి ఇచ్చి ఇట్లా ఆయిల్ పోసుకుని సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ కాగి ఉంటుంది. ఒకసారి చూడండి, కాగింది ఆయిల్. ఇంక ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఓకే అండి, పకోడీ రెడీ అయింది. ఒకసారి చూడండి. మంచి టేస్ట్గా ఉల్లిపాయ పకోడీ. మనం చేసిన ప్రాసెస్ మొత్తం మన వీడియోలో ఫుల్ వీడియో ఉంటుంది. ఒకసారి చూడండి, చూసి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.